ధీరజ్ ప్రేమని తీసుకువెళ్ళడానికి ఇన్‌స్టిట్యూట్ దగ్గరికి వచ్చి ఉంటాడు. ప్రేమ ధీరజ్‌ని చూసి బయటికి వస్తూ ఉంటుంది. అప్పుడే ప్రేమకి ఫోన్ కాల్ వస్తుంది. మీరు ఈ డేట్‌న మోపిదేవికి వచ్చారు కదా! అని అడుగుతూ ఉంటే, అవునండి అని ప్రేమ చాలా మాట్లాడుతూ ఉంటుంది. మీరెవరు అని అడుగుతూ ఉంటే, మేము పోలీస్‌ని అని చెప్తూ ఉంటాడు. నాకెందుకు కాల్ చేశారు అని అడుగుతూ ఉంటే, ఇక్కడొక నేరం జరిగింది. మీరు ఆ రోజు ఇక్కడే ఉన్నారని తెలిసింది. అందుకే అందులో భాగంగా అందరిని ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నాం. మీరు త్వరగా రండి అని చెప్పడంతో ఇంకా ప్రేమ చాలా టెన్షన్ పడుతూ వెంటనే ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్‌కి జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది. ఇంకా కార్‌లో వెళ్తూ వెళ్తూ ప్రేమ నర్మదాకి కాల్ చేసి ఇలా అక్కడికి రమ్మంటున్నారు అని చెప్పడంతో, అవునా! ఏదైనా ప్రాబ్లమ్ అయితే నాకు వెంటనే కాల్ చేయండి. టెన్షన్ పడకండి అని చెప్తూ ఉంటుంది. దాంతో వేదవతి ఆ మాటలన్నీ విని ఏంటి? ఏం జరిగిందే? అని అడుగుతూ ఉంటే జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. ఇంకా ప్రాబ్లమ్స్ ఏవి లేవు. అన్నీ సాల్వ్ అయిపోయాయి అనుకుంటే మళ్ళీ ఇదొక పెద్ద ప్రాబ్లమ్ వచ్చి పడిందేంటే? ఇప్పుడెలా? ఏం జరుగుతుందో ఏంటో అని చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది.